మహాపరిశుద్ధుడైనటువంటి ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభా మీ యొక్క దయను బట్టి ప్రభా దేవాయ దినంలో ప్రభా దేవా మీ యొక్క బిడ్డల గురించి మేము ప్రభా ధ్యానిస్తుంటుండగా ప్రభా ఆయన చూపించిన ప్రేమ అభ్యాయతలను జ్ఞాపకం చేసుకుంటుండగా మీ యొక్క కృపను నిండుగా మాకు అనుగ్రహించమని మమ్మల్ని ఆదరించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం. పని అంకుల్ యాక్చువల్గా నాకు 1995 నుంచి తెలుసు. ఆ రోజుల్లో ఆహారం గారు చనిపోయినప్పుడు సేవకులు పర్మనెంట్ సేవకులు లేకపోయేసరికి హైదరాబాద్ మన సెంటర్ నుంచి భీమవరం పట్టణానికి వారం సేవకులు ఎంతోమందిని దర్శన్ గారు, అలాగే ప్రసాద్ గారు, జాకబ్ రాజు గారు, పని అంకుల్, నెక్స్ట్ ఎంతోమంది సేవకులు అబ్రహాం గారు, నెక్స్ట్ అలెగ్జాండర్ గారు, ఎంతోమంది సేవకులు వచ్చి మాకు 3 సర్వీసెస్లో ప్రయాసపడి మళ్ళా హైదరాబాద్లో వచ్చేవారు. ప్రయాస అనుకోకుండా ప్రతి వారం కూడా ఎవ్రీ వీక్ మా యొక్క అల్లూరి సీతారామరాజు భవనంలో ఉదయం సాయంత్రం జరిగేది. మధ్యాహ్నం సమయంలో బేతనీపేట ఈ 3 ఆరాధనలు చూసుకొని సేవకులు ఎంతోమంది ప్రేమించి ఈ హైదరాబాద్ పట్టణానికి మళ్ళీ తిరిగి వచ్చేవారు. సో 2007 సంవత్సరంలో దేవుని ఏర్పాటును బట్టి ఈ ఫణి అంకుల్ యొక్క కుమార్తెకి నన్ను మ్యాచ్ ప్రపోజల్లో వచ్చినప్పుడు మా యొక్క నాన్నమ్మ గారు అలాగే మా ఇంట్లో వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నువ్వు మంచి కుటుంబాలకు వెళుతున్నావు, ఫణి గారు జ్ఞానమ్మ గారు చాలా ప్రేమవంతులు, దేవుని మందిరంలో పెరిగిన వాళ్ళు, వేరే కుటుంబంలో వెళ్తున్నావు కాబట్టి నీకు ఇది ఒక అదృష్టం అని చాలా సంతోషించారు. సో నేను కూడా అల్టిమేట్గా చాలా ఆనందం, ఇటువంటి ఫ్యామిలీలోకి నేను వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషం, భాగ్యంగా భావించాను అన్నమాట. సో తర్వాత ఎల్లైనికం నుంచి మా ప్రతి ఆయనకి 3 పిల్లలు. మా ఫ్యామిలీస్ని, నెక్స్ట్ ఏమో క్లోజ్ రిలేటివ్స్ని, అంతేకాక నైబర్స్, ఇరుగు పొరుగు వారిని, నెక్స్ట్ ఎస్పెషల్లీ చర్చ్ మెంబర్స్ని అందరినీ ప్రేమించేవారు. సో విశాలమైనటువంటి దృక్పథం కలిగిన వ్యక్తి. సో నాకు మామగారు రావటం చాలా ఎంతో సంతోషంగా ఉండింది. ఎన్నడూ కూడా చర్చ్ మానటం కానీ, లేకపోతే ఏ షెడ్యూల్డ్ సేవకులు వేసినటువంటి షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ రాగానే ప్రింటౌట్ తీసుకొని చక్కగా దాని గురించి దగ్గర పెట్టుకొని సో వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, అలాగే డైలీ ప్రార్థన చేసేవారు. చక్కగా కుటుంబ ప్రార్థన, అనుదిన కుటుంబ ప్రార్థనలో ఎంతో సేవ గురించి ప్రార్థన చేసేవారు. అలాగే మా అందరి గురించి ప్రార్థన చేసేవారు, మా రిలేటివ్స్ గురించి, అందరి గురించి. సో ఎస్పెషల్లీ ఆయన పేరు పనికర్. పని మీన్స్ వర్క్, కర్ అంటే చేసేవాళ్ళు, కార్యం. ఎల్లప్పుడూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు, యాక్చువల్గా చనిపోవడం కాదు, ఇది దేవుని సన్నిధికి వెళ్ళినారు. సో ఒక 2 months బ్యాక్ నాకు ఒక దర్శనంలో అంకుల్ గారు, పని అంకుల్ నన్ను నా గృహం చూడటానికి రా అనేసి పరలోకంలోకి తీసుకెళ్ళారన్నమాట. తీసుకెళ్ళి చూపిస్తున్నారు. చూపించడానికి ఆయనకి పెద్ద భవనం కనిపిస్తుంది అన్నమాట ఆ దర్శనంలో. ఆ దర్శనం నాతో పాటు ఫస్ట్ ఆయన వెళ్తున్నారు, నన్ను కూడా వెనకాల తీసుకెళ్తున్నారు. సో ఆ విశాలమైన మ్యాన్షన్లో ఫ్లోర్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్లో అన్నమాట వారికి ఇవ్వబడినటువంటి గృహం. సో కొంత దూరం వెళ్ళాక ఆయన మెట్లు స్వేచ్ఛగా చక్కగా సంతోషంగా వెళ్తున్నారు. నేను వెనకాల ఫాలో అవుతున్నాను. కొంత దూరం వెళ్ళాక ఒక ప్రొటెక్షన్ కింద అక్కడ డాగ్ ఉంది. సో ఎంతో సంతోషంగా ఆ పెంపుడు కుక్కలాగానే సంతోషంగా పర్వతంలోనికి వెళ్ళిపోయారన్నమాట. నేను ఇంకా ఆ కుక్కకి చూసి ఇంకా కిందకి వచ్చేసాను. సో ఇహో గృహం అని పెద్ద
అక్షరాలతో స్పష్టంగా ఆ గృహానికి పెద్ద బోర్డు ఉంది చక్కగా. సో బయటకు వచ్చేసాక చాలా మ్యాన్షన్స్ కనిపిస్తా ఉన్నాయి అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాన్షన్ అనమాట. ఇది అంకుల్ గారి గృహం చక్కగా ఉంది అని నేను చాలా సంతోషించాను. తర్వాత ఉదయం అంకుల్ గారికి, ఆంటీకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం కూడా జరిగింది. అంకుల్, మీకు దేవుడు మంచి గృహాన్ని ఏర్పాటు చేశాడు, చాలా బాగుంది అని నేను కూడా చెప్పినప్పుడు అంకుల్ గారు కూడా చాలా సంతోషించారు. దేవుడు మీకు చక్కగా చూపించాడు ఇది అని చాలా సంతోషించారు అన్నమాట. సో ఇంకా ఏమిటంటే యాక్చువల్గా ఆయన నాట్ ఓన్లీ ఫాదర్ ఇన్ లా, మోర్ దాన్ దట్ ఆయన ప్రేమ అనురాగాలు నిత్యము మాకు ప్రార్థన రూపంలోను, నెక్స్ట్ ఏమో ఈ బర్త్డే పార్టీస్కి కానీ, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్స్లో కానీ, లేకపోతే సావాసంలోని వివాహాలకు కానీ మేమంతా చాలా సంతోషంగా ఏకత్వంతో వెళ్ళేవాళ్ళము, పాల్గొనేవాళ్ళము, ఆనందించేవాళ్ళము. సో అనుదినము ఇంకా ఆర్థికంగా కూడా మాకు పనులలో నిత్యము మా యొక్క పనులలో నెక్స్ట్ ఏమో ఈ ఆర్థికంగా కష్టాలు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్నారు. సో ఆ విషయాల్లో మేము ఎల్లప్పుడూ అంకుల్ గారికి కృతజ్ఞతలు, వీఆర్ గ్రేట్ఫుల్ టు హిమ్. దేవుడు ఇంత చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు అంకుల్ గారికి. సో అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా, సో ఆయన ఇప్పుడు లేరనేసి ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒక సింగిల్ డే కూడా బెడ్ మీద ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఏజ్ని బట్టి బీపీ, షుగర్ అనేది కామన్గా అంతే తప్ప. అయితే ఒక 2022లో ఆయనకు ఒక సడన్గా ఒక క్యాన్సర్ టైప్లో ఇంటెస్టైన్లో ప్రాబ్లం వచ్చి అప్పుడే సీరియస్ అయితే, దేవా నీవు నన్ను బ్రతికించితే నేను నీకు ఇంకా మోర్ సేవ చేస్తాను అనేసి ప్రార్థించినప్పుడు దేవుడు ఇంకా దీర్ఘాయును అనుగ్రహించాడు. దాదాపు 4 సంవత్సరాలు ఆయన యొక్క ఆయుష్ను ఇంకా పెంచి అనుక్షణము దేవుని యొక్క సేవ కోసం పరితపించేవారు. ఎక్కడ సేవ ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ మీటింగ్ ఆయన ఏర్పాటు చేసినప్పటికీ, ఎవరికి ఇచ్చినప్పటికీ సంతోషంగా వెళ్ళి ఆయన యొక్క బలంగా సేవ అనేది వాకింగ్ కూడా చాలా బలంగా దేవుడు వాడుకునేవాడు. సో ఇక చివరికి ఈ నేరేడ్లకు సంతోషంగా వెళ్ళారు. చక్కగా ఉత్సాహంగా మంచిగా రెడీ అయ్యి సిద్ధపాటుతో సంతోషంగా వెళ్ళారు. సో యాక్చువల్గా మేము ఎవరిని ఊహించలేదు ఇంత త్వరగా దేవుని సన్నిధికి వెళ్తారని. సడన్గా నాకు నిన్న మార్నింగ్ ఫోన్ చేసి 2 times ఫోన్ చేశారు. సో నేను రాగానే మనం హాస్పిటల్కి జాయ్ దగ్గరికి వెళ్దాము అని అంటే, రెండంతా మనం వెళ్దామని నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, వెయిటింగ్ చేస్తా ఉన్నాను. సో కాసేపట్లోనే మళ్ళీ జాయ్ గారి ద్వారా విషయం తెలిసింది, సీరియస్ అయింది అని. సో అయినప్పటికీ కూడా దేవుడు స్వస్థపరచడేమో అనే ఆశతోనే వెళ్ళినాము. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఇంతవరకు అని ఆయన విషయంలో, దీనికంటే ఈ లోకంలో ఆయన పేరు పనికరు కదా, ఈ లోకంలో అంతా పనిచేశారు ఎంతో బాధ్యతగా. వర్క్ ఆయనకి అప్పచెప్పబడినటువంటి ఆర్టీసీలో చాలా నమ్మకంగా వర్క్ చేశారు. దేవుని సేవలో మరింత ఇంకా నమ్మకంగా వర్క్ చేశారు. మా ఫ్యామిలీ బాధ్యతలలో ఆయన మరింత, ఆయనకి ఏంటంటే ఈ మనవాళ్ళని బాగా అటాచ్మెంట్గా ఉండేవారు. ఎంతో చక్కగా ఆప్యాయంగా వాళ్ళని పెంచుతూ ఉంటున్నారు. కాబట్టి ఆయనకి వీళ్ళంతా చక్కని తాత అని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఫంక్షన్లో కూడా ఎంతో చక్కగా తాతగారు జోకులు వేసి సంతోషింపజేసి, సో చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరితో ఆనందంగా నవ్విస్తూ చివరి వరకు జీవించినారు. సో ఇప్పుడు ఆయన రెస్ట్, ఆ పని నుండి రెస్ట్ తీసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి
దేవుడు పిలవగానే దేవుని సన్నిధికి సిద్ధపాటుతో సంతోషంగా వెళ్ళారు. అయితే ఇది మాకు ఫిజికల్గా చాలా ఎడబాయినటువంటిది, ఎందుకంటే మాకు మేము పెద్ద దిక్కు కోల్పోయినందుకు. సో ఎస్పెషల్లీ అంకుల్ గారి యొక్క సతీమణి ఆంటీ గారు, జ్ఞానమ్మ గారు చాలా అన్యోన్య సంసారంగా ఉండేవారు. అన్నిటిలో పొందుతూ చక్కగా ఇరువురు ఎక్కడికి వెళ్ళినా ఎంతో ఆప్యాయతతో ఉండేవారు. కాబట్టి ఇవాళ ఒక అంకుల్ గారి లేని లోటు దేవుడు మీ ప్రార్థన ద్వారా, మీ ప్రేమ ఆప్యాయత ద్వారా పనిదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనొచ్చు, మాకు మంచి కంఫర్ట్ ఇవ్వగలరని ఆశిస్తున్నాము. సో మీరు మమ్మల్ని అందరినీ మీ ప్రార్థనలో ఎత్తుపెట్టవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ